క్లాస్లో మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనే పేపర్కి సంబంధించి టాప్ 20 క్వశ్చన్స్ చూద్దాం. మీకు కొన్నిసార్లు పేపర్లో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఈ టైప్ క్వశ్చన్ మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మీకు ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ e⁴2t అనే క్వశ్చన్ ఉంటుంది. ఈ క్వశ్చన్ ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉందండి. దీంతో పాటు మనకి ఎగ్జిస్టెన్స్ థియరం అడుగుతుంటాడు అప్పుడప్పుడు. ఎగ్జిస్టెన్స్ థియరము, లాప్లాస్ ట్రాన్స్ఫార్ము, అదేవిధంగా ఈ క్వశ్చన్ సంబంధించి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. కొద్దిగా పేపర్ టఫ్ చేస్తే ఈ క్వశ్చన్ వస్తుందండి. ఈ 3 నేర్చుకున్న తర్వాత టైం ఉంటే ఆ క్వశ్చన్ చదవండి. టఫ్ చేస్తే ఖచ్చితంగా ఆ క్వశ్చన్ వస్తుంది. రెండో యూనిట్ చూద్దాం నాన్న. రెండో యూనిట్లో ఫస్ట్ 15 సెకండ్ 15 చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఆ 3 చదివేయడమే తిన్నగా, లైన్ని చదివేయడమే. సో తర్వాత ఇది 4వ క్వశ్చన్ అన్న, ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అని. ఇది 4వ క్వశ్చన్ మొత్తం. సో టైం ఉంటే ఈ క్వశ్చన్ చదవండి. ఇది చిన్న క్వశ్చన్, పెద్ద క్వశ్చన్ ఏం కాదు. ఈ 3 పక్కా చదవాల్సిందే. యూనిట్ 3 ఇక్కడ మీకు e⁴2t e⁴t అనే క్వశ్చన్స్ ఉంటాయి ఎక్కువ. ఇదిగోండి, వీటి మీద ఇస్తాడు క్వశ్చన్స్ మ్యాక్సిమం. ఈ 3 చదవాల్సిందే. యూనిట్ 4 నాన్న. సో ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి నాన్న. పేపర్ టఫ్ చేస్తే ఈ క్వశ్చన్ రావచ్చు. సేమ్ ఫస్ట్ 15 సెకండ్ 15 చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఆ 3 చదివేయండి సరిపోతుంది. కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉంటాయి, టైం ఉంటే చదవండి. ఈ 3 పక్కా చదవాల్సిందే. 5వ యూనిట్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఇదొక క్వశ్చన్ చదవండి. దాంతోపాటు మీరు ఇక్కడ బాగా మరొకసారి ఫోకస్ చేయాల్సిన క్వశ్చన్ ఈ క్వశ్చన్ అండి. ఈ 3 క్వశ్చన్స్ మీరు చదువుకుంటే సో ఈజీగా మీరు పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇందులో మీకు 15 క్వశ్చన్స్ చెప్పాను. ఈ 15 క్వశ్చన్లు ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మీరు పాస్ అయిపోవచ్చు. ఓకే, సో వీటికి సంబంధించిన కోర్స్ పీడిఎఫ్ క్లాసులు అన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి. యాప్ ఓపెన్ చేయండి. డిఎంటీ లాజిక్స్ ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది, ఇన్స్టాల్ చేయండి. ఎవరైనా చేసుకోకపోతే చేసుకోండి. సో థర్డ్ సెమ్ మీద క్లిక్ చేస్తే మీకు కొద్దిగా స్క్రోల్ చేయండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనిపిస్తుంది. కేవలం 99 రూపాయలకే మీకు పీడిఎఫ్లు, క్లాసులు, మోడల్ పేపర్లు, ఐఎంపీలు, టాప్ 20 క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. జస్ట్ 99 రూపీస్ అంతే. ఓకే, సో ఇక్కడ నుంచి 99 పే చేసి మీరు కోర్స్ తీసుకొని చదవడం ప్రారంభించండి. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మ్యాథమెటిక్స్ 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.